సో మనం హ్యాపీ హార్మోన్ గురించి చెప్తున్నాం. హ్యాపీ హార్మోన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇవి మనలోనే ఉండే మన ఆస్తి. మనకు తెలియకుండా ఏం లేవు అవి లేవు ఇవి లేవు అనుకుంటున్నాం, కానీ మనలో ఏమున్నాయో దాన్ని యూజ్ చేసుకొని మనం సంతోషంగా ఉండగలగాలి అనేది రావట్లా. కొన్ని కోట్ల విలువైన ఆస్తి కొన్ని ఉన్నాయి. అందులో హ్యాపీ హార్మోన్స్ ఒకటి. నేను డోపమైన్ గురించి చెప్పేశాను, ఆక్సిటోసిన్ గురించి చెప్పేశాను. ఇది 4th పార్ట్ సెరటోనిన్. సెరటోనిన్ అనేది చాలామంది డిప్రెస్డ్గా ఉంది, నాకేం ప్రాబ్లం లేదు కానీ డిప్రెస్డ్గా ఉంది అంటుంటారు. సో వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడైనా కరెక్ట్ చేసినప్పుడు, ముఖ్యంగా మన దగ్గర లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్కి జాయిన్ అయినప్పుడు 1 మంత్లోనే వాళ్ళలో చాలా చేంజ్ కనిపిస్తుంటుంది, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటారు. రీజన్ ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది మన మూడ్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది మూడ్ రెగ్యులేటర్. ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు స్లీప్ బాగుంటుంది, ఆకలేస్తుంటుంది, చక్కగా తిన్నది డైజెషన్ అవుతుంటుంది, ఒక స్టేబుల్ మైండ్ సెట్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు ఆ మనిషి. మనం చెప్పేది కూడా అవతల వినడానికి ఇష్టపడతారు, మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే ఇది తక్కువ అవుతుందో బాడీలో డిప్రెస్డ్గా ఉంటారు. మనం ఇక్కడ చెప్తున్నా వాళ్ళు ఎక్కడో ఏంటుంటారు, కనెక్ట్ అవ్వరు. ఎంత చెప్తున్నా కూడా కనెక్ట్ అవ్వరు. ఏదో పెయిన్లోనే ఇంకా పెయిన్ ఉంది చెప్పుకోలేని పెయిన్ కూడా ఉంది అని అంటుంటారు. ఏముందంటే ఏమో నాకు తెలియట్లా, అంతా బాగానేనా, అందరూ బాగానే ఉన్నారు, కానీ నేను ఎందుకో ఒక రకంగా యాంగ్జైటీగా బాధలో లోపల అలాగే ముడిగా ఉండాలనిపిస్తుంది, ఎవరితో కలవాలనిపించట్లేదు అంటారు. సో దానికి ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. మీరు దానికోసం ఏం చేయాలంటే కొంచెం ఎండలో మంచిగా తిరుగుతూ ఉండడం, కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఎక్సర్సైజెస్ అనేది ఖచ్చితంగా చేయండి. నేను చాలాసార్లు చెప్పినాను, ఎక్సర్సైజ్ అనేది వెయిట్ పెరగడానికి తగ్గడానికి కాదమ్మా, మీరు సంతోషంగా ఉండడానికి చేయండి అని. డోపమైన్ అయి ఉండొచ్చు, సెరటోనిన్ అయి ఉండొచ్చు, వీటినన్నిటినీ కూడా మనకి ఎక్సర్సైజ్ ద్వారా కూడా వస్తుంది. హ్యాపీగా ఉండడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. సో దానికి చేయమని చెప్తాను. ఈ ఉండే కొన్ని రకాలైన ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ హార్మోన్ని మనం పెంచుకోవచ్చు. బనానా, టోఫు, ప్రోటీన్ రిలేటెడ్ అంటే చికెన్, ఎగ్స్, ఫిష్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ, పైనాపిల్, డార్క్ చాక్లెట్ కానీ, డైరీ ప్రోడక్ట్స్, ఈ ఆకుకూరలు ఉంటాయి కదా కొంచెం థిక్గా అంటే డార్క్ గ్రీన్ ఉంటాయి కదా, అలాంటి ఆకుకూరలు తినడం, వీటి వల్ల మనం సెరటోనిన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక లైఫ్ స్టైల్లో మంచిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు అనే కారణం ఏంటి అంటే కేవలం ఏదో వెయిట్ తగ్గిపోతే మీరు సంతోషంగా ఉంటారు అనేది కాదు. ఈ హార్మోన్స్ అనేది అన్నీ కూడా రెగ్యులేట్ అవుతుంటాయని. సో నేను నెక్స్ట్ హార్మోన్ గురించి చెప్తా. అది మంచి పెయిన్ కిల్లర్.